ఏదైతే గత ఎన్టీ రామారావు గారి నాటి నుండి ఉన్న సభ్యత్వ కార్యక్రమ నమోదుని ఈనాడు నూతనంగా ఆ సభ్యత్వ కార్యక్రమ నమోదుకి చేయూతగా ఎవరైతే కార్యకర్త ప్రమాదవశాత్తు విధివశాత్తు చనిపోతారో 5 లక్షల ఇన్సూరెన్స్ బీమా కూడా పెట్టడం జరిగింది. ఇది లోకేష్ బాబు గారికే మరి దక్కింది పార్టీలో అని కూడా మరి కార్యకర్తల నాయకులు అందరి తరపున మరొకసారి లోకేష్ బాబు గారికి అంటే ఇటువంటి వరవడికను తీసుకురావడం ఇవాళ పార్టీలో నిజంగా చాలా మేము అదృష్టవంతులే. ఇప్పటికే అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కార్యకర్తలకి ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయారో పాము ఖర్చో లేకపోతే యాక్సిడెంటల్ డెత్లో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమాలు కూడా మేము అందజేస్తా ఉన్నాము. ఇది మా లోకేష్ బాబు గారి యొక్క ఘనత అని కూడా తెలియజేస్తూ మరి లోకేష్ బాబు గారికి ఎస్కోట్ నియోజకవర్గం తరఫున వారికి నేను మాటిస్తూ త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా నియోజకవర్గంలో కూటమి యొక్క సహకారంతో అన్ని చోట్ల విజయ పందాల్లో ముందుకెళ్తామని కూడా మరొకసారి వారికి మాటిస్తూ మరి వాళ్ళ కొంతమంది పేదలకు చీరల పంపిణీ మరి ఎస్కోట్లో చేయడం జరిగింది. ఎల్కోట్లో కొంతమంది పేదలకు దుప్పట్ల పంపిణీ మరి కొత్త వలసకు వచ్చేసరికి ఇవాళ ఉచితంగా యువత కూడా ముందుకొచ్చి మేమున్నాం, ఎవరైతే అనారోగ్య బారిన పడితే వాళ్ళకి రక్తం అవసరం పడుతుందో మరి వాళ్ళకి ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే సుమారు 100 యూనిట్లు ఇవాళ మరి ఇక్కడికి ఉచితంగా కొంతమంది యువత వచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కేడర్ కూడా భాగస్వామ్యమై అన్ని దానాల కన్నా రక్తదానం విన్నా మేము అండగా ఉన్నాం అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరంలో మరి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారికి మరి రక్తదానంలో చేసిన ఈ రక్తాన్ని మరి బ్లడ్ బ్యాంక్ కూడా మరి మేము డొనేట్ ఇక్కడ చేయడం కూడా జరుగుతూ ఉందని మరి ఈ విధంగా మేము లోకేష్ బాబు గారికి సేవాభావాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశామని కూడా మరి తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.